నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది, ఈ మాట చాలామంది వినే ఉంటారు. అయితే నిన్న చాలామంది ప్రత్యక్షంగా కూడా చూశారు ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి భావనని. నిన్న శాసన మండలి చూసినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పరిస్థితిని గమనించిన వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 100% ఇదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్టుగా ఈయనకేంట్రా బాబు ఈ పరిస్థితి అని చెప్పేసి. ఎస్, ఈ మధ్యకాలంలో వరుసగా శాసన మండలిలో మాట్లాడినటువంటి మాటలు, దొరికిపోతున్నటువంటి విధానం, ఏమీ చేయలేక మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి తీరు, అసలు ఆ ఒత్తిడి ప్రెషర్ తట్టుకోలేక పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అనేటటువంటి ఫీలింగ్ అయితే కలక్క మానదు. సరే, నిన్నటి ఉదాహరణ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కూడా అదే ఫీలింగ్ కలిగిందో నాకు కింద కామెంట్ రూపంలో అయితే చెప్పడం మర్చిపోకండి. నిన్న చాలా రోజుల గ్యాప్ తర్వాత, అంటే ఆయనకు ఆల్రెడీ మొన్న ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ రావటం, హుటాహుటిన ఆయన్ని రాత్రికి రాత్రి హైదరాబాద్ తీసుకురావటం, ఇక్కడ ఒక ప్రముఖమైన హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి పర్సనల్గా పరామర్శించడం, ఆ ఫోటోలు బయటికి రావటం మనం అన్నీ చూసాం. కోలుకున్న తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత నిన్న ఆయన శాసన మండలికి హాజరైనటువంటి నేపథ్యంలోనే కాగ్ రిపోర్టు రాష్ట్రం యొక్క పరిస్థితిని తూర్పారబట్టింది, తప్పుబట్టింది. మన రాష్ట్రం ఏకంగా 22వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని అటు ఇటు విప్పి చూపిస్తూ ఇదేనా మీ పరిపాలన అని చెప్పేసి కడిగేసే ప్రయత్నం అయితే బొత్స సత్యనారాయణ చేశారు. సెల్ఫ్ గోల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది వేసుకోవటం అనేది అందరికీ తెలిసిన అంశమే. కాకపోతే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని చెప్పేసి తెలియటానికైతే కొంత టైం పట్టింది. సరే, ఈయన ఏదో ఒక పేపర్ పట్టుకొని చూపిస్తూ ఉంటే వెంటనే పక్కనే ఆర్థిక శాఖ మంత్రిగా, మరి బడ్జెట్ మీద చర్చ కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన కూడా శాసన మండలికి హాజరయ్యారు. మీరు ఏదో చెప్తున్నారు, అసలు ఏ రిపోర్టు ఏంటి కథ, ఎందుట్లో వచ్చిందని చెప్పేసి గట్టిగా అడిగారు. ఎందుట్లో రావడం ఏంటి, కాగ్ రిపోర్ట్ ఇది, ఈ మాత్రం కూడా తెలియదు అని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ అదే పేపర్ని అటు ఇటు ఊపుతూ చెప్పే ప్రయత్నం చేశారు. కాగ్ రిపోర్టా, ఎప్పటి రిపోర్టు ఏంటి, దయచేసి ఒకసారి ఆ పేపర్ పంపించండి మాకు, మేము చూసుకుంటాం, చదువుకుంటాం, దాన్ని మీరు పేపర్ పంపిస్తే దాని మీద చూసి ఎందుకుంది ఏంటనే దాని మీద మేము సమాధానం చెప్తామని చెప్పేసి పయ్యావుల కేసు ఉన్నారు. అట్లట్లా కుదురుతుంది అది ఇది అని చెప్పేసి మొత్తానికి ఏదో గదమాయించే ప్రయత్నం చేశారు. అయ్యా, మీరు ఫలానా పేపర్లో ఫలానా కాగ్ రిపోర్ట్లో ఉంది అన్నారు, మీరు చైర్మన్ గారికి ఇస్తే ఆయన మాకు పంపిస్తారు, మేము ఒక్కసారి చూసుకుంటే ఆ పేపర్లో ఏముందో చూసిన తర్వాత మీకు సమాధానం చెప్తాం అని చెప్పేసి ఇటు నుంచి కూడా కొంచెం గట్టిగా వచ్చింది. మీరు ఏదో పేపర్ చదువుతున్నారు కదా, ఆ పేపర్ మాకు ఇవ్వండి, మేము సమాధానం చెప్తాం, మేము కూడా చదువుకుంటాం కదా అన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కాగ్ రిపోర్టు పలానా పేజీ వెతుక్కోండి, అది అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేసి మొత్తానికి ఆయన కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. సరే పోని, అదే పని చేస్తాం, స్పష్టంగా ఎందుట్లో చెప్పారు ఏంటో చెప్పండి, లేదా మీ దగ్గర ఉన్న కాగితం మా దగ్గర పంపించడానికి ఎంతసేపు, ఎందుకంత తాత్సారం చేస్తున్నారు, ఆ కాగితంలో ఏముంది, ఎందుకు ఇది చేస్తున్నారు, మీరే ఆరోపణ చేస్తారు, మళ్ళీ మీరే ఏ పేపర్లో వచ్చింది, ఏ డాక్యుమెంట్లో ఉందని చెప్తే కనీసం దానికి రెస్పాన్స్ కూడా ఉండదు, ఏంటిది అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి క్రమంలో ఇక తప్పనిసరి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కాగితం మీద పంపించారు. ఇక అక్కడి నుంచి మొదలైందండి బ్యాటింగు యువతల పక్క. మీరు నిజంగా కాగ్ రిపోర్టు, కాగ్ చెప్పినటువంటి అంశాలను తీసుకురాకుండా మేమేదో లింకులు ఇస్తాం, అది ఇస్తాం, మీరే చూసుకోండి, మీరే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడారు. చివరికి ఇదా, ఈ పేపరా అని చెప్పేసి ఒక పేపర్ని పయ్యావుల కేసు తీసి చూపించారు. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇది నిజమైన కాగ్ రిపోర్ట్ కాదు, మీ సాక్షి వాళ్ళు వాళ్ళ పేపర్లో రాసుకున్నటువంటి అంశాలు, వాళ్ళ టీవీలో ప్రసారం చేసుకున్నటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి గ్రాఫికల్ ప్రజెంటేషన్ లాగా ఏదో చార్ట్లు ఇచ్చి చూపించారు. నిజంగా కాగ్ రిపోర్ట్లో వాళ్ళు ఫలానా పేజీలో ఇలా రాష్ట్రాన్ని తప్పుపట్టారు అంటే మాకేమో అభ్యంతరం లేదు, కానీ మీ మీడియాలో, మీ పత్రికల్లో వేసుకునేటటువంటి రిపోర్ట్లు, వాళ్ళు ప్రజల్లో మమ్మల్ని పలసన చేయడానికి, బద్నాం చేయడానికి వాడుకునేటువంటి కాగితాలు తీసుకొచ్చి శాసనమండలిలో ఎలా చూపిస్తారా అని చెప్పేసి కడిగి పారేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ 8వ పొజిషన్లో ఉంది.
ఆఖరికి బీహార్ కూడా మనకన్నా బెటర్ పొజిషన్లో ఉందని చెప్పేసి మీరు ఏదో రిపోర్ట్ పట్టుకుని కాగితాన్ని గాల్లో చూపించి అవహేళన చేసే ప్రయత్నం చేశారు. కాదు, రెవెన్యూ వసూళ్లు పెరుగుతున్నాయి, జిఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. జిఎస్టీ వసూళ్లు అసలు పూర్తిగా డౌన్ అయిపోయాయన్నారు. లేదు, మైనింగ్లోనూ మద్యంలోనూ ఇతోధికంగా 20-30%, ఒక దాంట్లో 30%, ఒక దాంట్లో దాదాపు 20 చిల్లర వసూళ్లు పెరిగాయి. మరి వసూళ్లు పెరిగితే రాష్ట్ర పరిస్థితి ఎందుకు దిగజారుద్ది? మీరు క్లియర్గా సమాధానం చెప్పండి అని చెప్పేసి రిటార్ట్ ఇచ్చేసరికల్లా అవతల పక్క ఏం చేయాలో తెలియలేదు. మేము వాకౌట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికల్లా పాపం ఆయనకి బీపీ డౌన్ అయి తూలి పడిపోబోతుంటే పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయారు. వెంటనే డాక్టర్ని పిలిపిస్తే డాక్టర్ కూడా చూసిన తర్వాత ఏదో బీపీ హై తగ్గిందో పెరిగిందో మొత్తానికి ఏదో రిపోర్ట్ అయితే ఇచ్చారు. పర్వాలేదు, కొంత స్టేబుల్ అయ్యారనుకున్న తర్వాత హుటాహుట్న అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారో మళ్ళీ అక్కడే ఆయనకి వైద్య సహాయం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది, శాసన మండలిలో మీరు ఏమైనా చేయండి, ఎలాగైనా మాట్లాడండి, ఏ రిపోర్ట్ అయినా పెట్టండి, ఇది కావాలంటే స్క్రిప్ట్ మేము ఇస్తాం, వాళ్ళని ఏదో రకంగా బద్నాం చేయండి అనేటటువంటి ఒక టాస్క్ని పాపం బొత్స సత్యనారాయణ ఎత్తి మీద పెట్టడం, ఆయన కూడా దానికోసం ఇతోధికంగా పాటుపడటం, ఆ ఒత్తిడి భరించలేక పాపం ఆయన ఆరోగ్యం దెబ్బతింటం అనేది క్లియర్గా కనిపిస్తోందనేటటువంటి కామెంట్లు అయితే వస్తుంది. నేను సోషల్ మీడియా నిండా ఇదే కామెంట్లు. ఎందుకయ్యా ఆయన అంత ఇబ్బంది పెడతారు, ఈ ఒత్తిడి తట్టుకోలేకే మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఈరోజు బీపీ డౌన్ అయి పడిపోయాడు, ఈ వయసులో ఆయన అంత ఇబ్బంది పెట్టడం అవసరమా? ఆయన భుజస్కంధాల మీద పెట్టేసి నువ్వేం చేస్తావు మాకు తెలియదు, కొట్టు, గట్టికి కొట్టు, గట్టికి కొట్టు, గట్టికి కొట్టు అంటే ఏమీ సబ్జెక్ట్ లేకుండా, ఏమీ ఆధారాలు లేకుండా ఎంతకని గట్టికి కొడతాడు. ఈ గట్టికి కొట్టేటటువంటి క్రమంలో పాపం ఆయన ఆరోగ్యం కూడా దిగజారిపోతోంది అనేటటువంటి ఒక భావన అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో అందుకే చెప్పినట్టు ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అనేటువంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి ఆ పార్టీ మీద అంటే కారణం ఇది. ఆ మధ్యకాలంలో లడ్డూ కల్తీ అని మొదలుపెట్టారు, ఇందాపూర్ డైరీ అన్నారు, హెరిటేజ్తో సంబంధాలు అన్నారు, దేనికి లింకు కుదరలేదు. ఇందాపూర్ డైరీ వాల్యూ చాలా ఎక్కువ హెరిటేజ్ కన్నా. వాళ్ళు ఒక నెల సంపాదించేది వీడు సంవత్సరం మొత్తం సంపాదిస్తారో లేదో కూడా తెలియదు. ఇందాపూర్ డైరీ ప్రొక్యూర్ చేసేటటువంటి ఒకరోజు పాలు హెరిటేజ్ దాదాపుగా అందుట్లో సగం కూడా ప్రొక్యూర్ చేయలేదు. ఏ రకంగా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, పేరు పరంగా చూసుకున్నా, విస్తీర్ణం పరంగా చూసుకున్నా, సామర్థ్యం పరంగా చూసుకున్నా ఎక్కడ ఇందాపూర్ డైరీతో పోటీ వచ్చేది కాదు హెరిటేజ్. అలాంటి హెరిటేజ్ను పట్టుకొని హెరిటేజ్కి సంబంధించినటువంటి సబ్సిడరీ కంపెనీ అని చెప్పేసి ఏదో అంటగట్టే ప్రయత్నం, కల్తీనే దాని ద్వారా వచ్చిందని చెప్పే ప్రయత్నం, ఆ మధ్యలో సంగం డైరీని ఇరికించే ప్రయత్నం, ఇలా రకరకాలుగా చేసిన ఏదీ పారకపోవడంతో ఇక ఏమీ చేయలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. రెవెన్యూ తగ్గుతోంది, జిఎస్టీ తగ్గుతోంది, ఇదిగో సాక్ష్యం, ఇదిగో ఆధారం, అసలు కాగే తప్పుపట్టిందంటే ఇంకేం మాట్లాడలేరు కదా అని చెప్పేసి ఓ ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చి పాపం అడిదిప్పి గాల్లో చూపించే ప్రయత్నం చేశారు. చివరికి ఆర్థిక శాఖ మంత్రి ఆ రిపోర్ట్ ఏది మాకు ఇవ్వండి కాగితం అని తీసుకొని కడిగి పారేసిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే అవుతున్నాయి బీపీ డౌన్లు, అందుకే ఆ ఒత్తిడి భరించలేక పాపం బ్రెయిన్ కూడా మొరాయిస్తోంది, ఆరోగ్యం కూడా పాపం ఇదైపోతోంది. సో మరి ఈ పరిస్థితి చూసిన తర్వాత పాపం బొత్స సత్యబాబు అని అనక తప్పనటువంటి పరిస్థితి, పాపం సానుభూతి తెలపక తప్పనటువంటి పరిస్థితి. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమంటారు? కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.